హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రెడ్మీ కంపెనీ రీసెంట్గా మన ఇండియాలో ల్యాప్టాప్ రంగంలో కూడా అడుగుపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ వీళ్ళు చైనాలో వచ్చేటప్పటికి ఎప్పుడో లాంచ్ చేశారు, బట్ ఇండియాలో కొంచెం డిలే అయింది. ఇక దీంట్లో రెండు వేరియంట్స్ మీకు రావడం జరుగుతుంది. వచ్చేటప్పటికి రెడ్మీ బుక్ ప్రో, మరొకటి వచ్చేటప్పటికి రెడ్మీ బుక్ ఈ లెర్నింగ్ ఎడిషన్. ఈ లెర్నింగ్ ఎడిషన్ వచ్చేటప్పటికి మనకి ఆన్లైన్ క్లాసెస్ అండ్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసింది. అండ్ రెడ్మీ బుక్ ప్రో ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ వర్క్ అలాగే మల్టీమీడియా వర్క్స్ వీటన్నిటిని టార్గెట్ చేస్తూ వీళ్ళందరూ యూజర్స్ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి రెడ్మీ బుక్ ప్రో ఎడిషన్ని ఇదైతే ఆల్మోస్ట్ నాకు చాలా రోజులు అయింది వచ్చి, బట్ అప్పటికి అంటే ఎంబార్గో టైంకి అయితే దాని తర్వాత నాకు రావడం అయితే జరిగింది. సో అప్పుడు అన్బాక్సింగ్ చేసి పెద్దగా యూజ్ ఏం లేదు. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని ప్రొవైడ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం నా ప్రైమరీ డ్రైవర్ కింద అయితే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఏ వీక్ నేను యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. నీ బడ్జెట్కి ఇది ఓకేనా కాదా, అలాగే దీంట్లో నాకు అనిపించినటువంటి ప్రో ఎలిమెంట్స్ ఏంటి అలాగే కాన్ ఎలిమెంట్స్ ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechvlogs. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో బిల్ట్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళైతే యూజ్ చేశారు. అండ్ దీంట్లో మీకు కేవలం సింగిల్ కలర్ మాత్రమే రావడం జరుగుతుంది. దీని వచ్చేటప్పటికి వీళ్ళు చార్కోల్ బ్లాక్ అని అంటున్నారు. బోత్ ఈ లెర్నింగ్ ఎడిషన్ కావచ్చు, ప్రో వర్షన్ కావచ్చు, రెండిట్లో కూడా సేమ్ కలర్సే మీకు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేటప్పటికే పర్వాలేదు, అంటే పైన ఉండేటువంటి ఈ ఫినిషింగ్ అంతా కూడా మనకి సెమీ మ్యాటీ ఫినిష్ అని మనం అనుకోవచ్చు. సో గ్లాసీ ఎక్కువగా మనం చూస్తుంటాం ల్యాప్టాప్స్ అన్నింటిలో, గ్లాస్లో మనకి ఫింగర్ ప్రింట్ అయితే అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అవుతుంది, కానీ మరీ అంత హ్యూజ్ అయితే కాదు కంపేర్ టు ద గ్లాసీ. ఇది మంచి ఫినిష్, కాకపోతే ఇంకొంచెం మ్యాటీ ఫినిష్ అవుట్పుట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే ఫింగర్ ప్రింట్ అట్రాక్షన్ అయితే ఏం లేదు, కానీ చిన్న చిన్న స్టెయిన్స్ అయితే, అంటే జనరల్గా మనం తింటున్నప్పుడు వాడుతుంటాం చూసారా, సో అలాంటి స్టెయిన్స్ అయితే దీనికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కొంచెం మ్యాటీ ఫినిష్ తీసుకొచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీని థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఓవరాల్గా 20 mm అనుకోవచ్చు, వీళ్ళంట మాత్రం 19.99. సో కొంచెం మనకి ఇది బల్కీగా ఉంటుంది, ఇంకొంచెం స్లీక్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇకపోతే దీంట్లో వెయిట్ వచ్చేటప్పటికి 1.8 kilograms దాకా మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం నాకు బల్కీ అనిపిస్తుంది, ఇంకొంచెం లైట్ వెయిట్ గా డిజైన్ చేస్తుంటే బాగుండేదని. అఫ్ కోర్స్ దీంట్లో ఎక్కడ కూడా మనకి మెటల్ యూజ్ చేయలేదు కాబట్టి, అంటే బాడీలో సో పాలీకార్బనే కాబట్టి ఇంకొంచెం వెయిట్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఓవరాల్ గా డిజైన్ అయితే గుడ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్మీ అనేటువంటి బ్రాండింగ్ కూడా మనం, అండ్ బ్యాక్ సైడ్ మీకు వెంటిలేషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈవెన్ ఇక్కడ ఉండేటువంటి ఈ టేబుల్ హుక్స్ ఉంటాయి చూసారా, సో ఇవి కూడా కొంచెం హైట్లో ఉంటాయి కాబట్టి హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కూడా బాగానే ఉందని నా అభిప్రాయం. సో ఓవరాల్గా చెప్పాలంటే డిజైన్ ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. లైట్ అంటే కొంచెం వెయిట్ పర్పస్లో అండ్ అట్ ద సేమ్ టైం దీని థిక్నెస్లో కూడా. ఇక మరొక దాని విషయానికి వచ్చారంటే ఈవెన్ దీంట్లో మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని లిఫ్ట్ చేయడానికి కూడా ఓన్లీ సింగిల్ ఫింగర్ అయితే సరిపోతుంది. సో చాలా వరకు ల్యాప్టాప్స్ అన్నిటిలో మీరు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు అండర్ బాడీ కూడా మనకు లెగౌట్ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈవెన్ సింగిల్ ఫింగర్తో కూడా దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. ఇకపోతే దీంట్లో మనకి మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారన్నట్టయితే దీని డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. 15.6 inches సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా డే టు డే లైఫ్లో ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నా లేదన్నట్లయితే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వీటన్నిటికీ కూడా స్క్రీన్ కూడా మనకి సఫిషియెంట్గా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు దీనిపైన ఉండేటువంటి ఈ డిస్ప్లే మీద మనకి యాంటీ గ్లేర్ కోటింగ్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో బేసికల్లీ దీనివల్ల మనకి అడ్వాంటేజ్ అంటే సాధారణంగా మనకి గ్లాసీ కోటింగ్ అనేది రావడం జరుగుతుంది. సో రిఫ్లెక్షన్స్ అనేవి దాని మీద పడుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ యాంటీ గ్లేర్ కోటింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. ఏ కైండ్ ఆఫ్ చూడటానికి మీకు కొంచెం సెమీ మ్యాటివ్ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫుల్ ప్లెజ్డ్గా మీరైతే వర్క్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ దీంట్లో ఒక ప్రో కూడా ఉంది, అలాగే ఒక కాన్ కూడా ఉంది. సో బిగ్గర్ కీప్యాడ్ మీరు ఇక్కడ చూడొచ్చు, స్టాండర్డ్ కీప్యాడ్ని మనకు ప్రొవైడ్ చేశారు. 1.5
5mm డెప్త్ అయితే ఇది ఒక్కొక్కటి, అంటే మనం ప్రెస్ చేసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ మెకానికల్ కీబోర్డ్ ఎవరైతే లవర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ చేయగలదని నా అభిప్రాయం. అండ్ ఇది కూడా సిజర్ టైప్ మోడల్నే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ప్రెస్ చేసినప్పుడు అఫ్కోర్స్ దీని లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది. కీప్యాడ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అండ్ దీంట్లో ఒక నెగిటివ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఒకటి కాదు 2 నెగిటివ్స్ని అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో వాటిని అయితే నేను నెగిటివ్స్ అదేనండి కాన్స్లో అయితే నేను డిస్కస్ చేస్తాను. ఇకపోతే దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి ట్రాక్ ప్యాడ్ ఏదైతే ఉందో ట్రాక్ ప్యాడ్ కూడా ఫెంటాస్టిక్, ఈవెన్ బిగ్గర్ ఇన్ సైజ్. సాధారణంగా నేను ఇప్పుడు మ్యాక్ని అయితే యూజ్ చేస్తున్నాను, కానీ నా మ్యాక్బుక్ ఎయిర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము వర్క్ చేసినప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకోవటమో, లేదన్నట్లయితే స్నాక్స్ తింటామో, లేదన్నట్లయితే ఏదైనా వెట్ చేతులతో కనుక ఆ ట్రాక్ ప్యాడ్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు ఆ ట్రాక్ ప్యాడ్ అనేది ప్రాపర్గా వర్క్ అయితే చేయడం జరగదు. కానీ దీంట్లో సూపర్బ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ మన తడి ఫింగర్స్ ఉన్నా లేదా చేతి మీద మనకి ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అఫ్కోర్స్ దీంట్లో ఉండేటువంటి కస్టమైజ్డ్ సెట్టింగ్స్ ద్వారా మీరు మీ జస్టర్స్ అన్నిటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్ అనే నా అభిప్రాయం. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు కంప్యూటర్ని మనం బేసిక్గా దేనికోసం యూజ్ చేస్తుంటాం? పెర్ఫార్మెన్స్ కోసం. ఇక ఈ పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేటప్పటికే ఇంటెల్కి సంబంధించినటువంటి కోర్ i5 11th జనరేషన్ ప్రాసెసర్ని మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు ఉన్నటువంటి వాటన్నిటిలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ ప్రాసెసర్. అండ్ ర్యామ్ వచ్చేటప్పటికి మీకు DDR4. సో ఆబ్వియస్గా వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి ఇంటెల్ ఐరిస్కి సంబంధించినటువంటి గ్రాఫిక్ చిప్ సెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. బేసికల్గా ఒకవేళ మీరు కనుక అంటే ప్రో లెవెల్ ఎడిటింగ్ కాకుండా ఫోటోషాప్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు చిన్న చిన్న వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి చూసారా, సో వాటన్నిటిని కూడా హ్యాండిల్ చేయగలదు చాలా స్మూత్గా. అండ్ అట్ ద సేమ్ టైం మీకు డే టు డే వర్కింగ్ లైఫ్లో రెగ్యులర్గా మీరు ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, మీ వర్క్స్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లేదా ప్రోగ్రామర్స్ కావచ్చు, సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్టాప్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఎక్కడా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా హెస్సెల్ ఫ్రీగా మీరు మీ వర్క్ అంతా చేసుకోవచ్చు. సో ప్రో లెవెల్ ఎడిటర్స్ లైక్ అడోబ్ ప్రీమియర్ ఇలాంటి పెద్ద పెద్ద యాప్స్ ఉంటాయి చూసారా, అవి కూడా వర్క్ అవుతున్నాయి. సో కాకపోతే అక్కడ కొంచెం వర్క్ డిలే, ఎందుకంటే ఎస్పెషల్లీ దీస్ ఆర్ నాట్ డిజైన్ ఫర్ ద మల్టీమీడియా పర్పస్. సో ఇది జనరల్ వర్క్స్ అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు మల్టీమీడియాలో కూడా ఫోటోషాప్ అలాగే మీకు రెగ్యులర్గా ఉండేటువంటి వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉంటాయి చూసారా, అవైతే బ్యూటిఫుల్గా వర్క్ చేస్తున్నాయి. కాకపోతే ప్రీమియర్ ప్రో ఇట్లాంటి యాప్స్ వాడుతున్నప్పుడు ఇంకొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎనీవే పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా గుడ్. కాకపోతే ఎవరైతే డే టు డే లైఫ్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు సాఫ్ట్వేర్ కోడింగ్స్ కోసం, లేదన్నట్లయితే బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, లేదన్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదన్నట్లయితే ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్, లేదా డే టు డే రెగ్యులర్ మీ బిజినెస్ లైఫ్లో మీరు వాడుకోవడానికి కూడా ఇది చాలా బాగుంది. సో పెర్ఫార్మెన్స్ అయితే నాకు వెరీ సాటిస్ఫైడ్. ఈవెన్ ఇక దీంట్లో మనకి స్టోరేజ్ విషయానికి వచ్చారంటే 512 GB ఈవీ మెమరీ స్లాట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ దీంట్లో మనకి మరొక స్లాట్ అయితే ఉండదు, కానీ డైరెక్ట్గా మీరు 512 GBని ఏదైతే ఉందో 1 TB కావాలంటే మీరు ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు 512 GB ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇక పెర్ఫార్మెన్స్ మీరు పక్కకు పెట్టారన్నట్టయితే అసలు ల్యాప్టాప్ అనగానే మనకి బ్యాటరీ లైఫే గుర్తు రావడం జరుగుతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు 45 వాట్స్కి సంబంధించినటువంటి బ్యాటరీని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని యొక్క కెపాసిటీ అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇది వచ్చేటప్పటికే ఓవరాల్ వీళ్ళు కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం అరౌండ్ 10 hours దాకా బ్యాటరీ బ్యాకప్, వీళ్ళు అరౌండ్ 60 to 70% ఆఫ్ ద బ్రైట్నెస్. అండ్ డే టు డే లైఫ్లో మనం బ్రైట్నెస్ కొంచెం ఎక్కువగా పెట్టుకొని చూసినా, లేదా మూవీస్ వాచ్ చేసినప్పుడు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం చూసినప్పుడు మీకు అరౌండ్ 8.5 to 9 hours బ్యాటరీ బ్యాకప్ దాకా అయితే రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఛార్జ్ చేసేటప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది 100%. అండ్ ఈవెన్ టెంపరేచర్స్ని కూడా నేను టెస్ట్ చేశాను, కానీ నాకు ఎక్కడ ఛార్జ్ అవుతున్నప్పుడు ఓవర్గా టెంపరేచర్ రికార్డ్ చేయడం కూడా ఎక్కడ లేదు. సో ఓవరాల్గా గుడ్ పెర్ఫార్మెన్స్ అనే నా అభిప్రాయం. సో డే టు డే లైఫ్లో 10 hours వీళ్ళు కంటిన్యూస్గా యూజ్ చేస్తే, మనం వాస్తవానికి రెగ్యులర్గా ల్యాప్టాప్ అనేది 2 to 3 hours దాకా యూజ్ చేస్తుంటాం మోస్ట్లీ కంటిన్యూస్గా. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అరౌండ్ 8 to 9 hours కాబట్టి ఒక సింగిల్ ఛార్జ్లో హోల్ డే మీరు వర్క్ చేసుకోగలరు. ఇంకా దీంట్లో ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికి మీకు 2 wattsకి సంబంధించినటువంటి 2 స్పీకర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా 4 watts ఆఫ్ అవుట్పుట్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పెషల్ ఆడియో టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది DTS ఆడియోని ప్రాసెస్ చేయగలదు అంతేగాని ఇన్బిల్ట్ మనకి DTS ఆడియో అయితే లేదు. అంటే సపరేట్గా దీనికోసం అయితే చిప్స్ అయితే లేదు. సపరేట్గా దీనికి మనం ఏదైనా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనం అయితే ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, ఒకవేళ సౌండ్ ఎక్స్పీరియన్స్ మీరు మరింత బెటర్గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇకపోతే దీంట్లో వచ్చేటప్పటికి ఆడియోలో కూడా ఇంకొంచెం లౌడ్నెస్ ఉంటే బాగుండేది అనిపించింది. అఫ్కోర్స్ దీని గురించి నేను
కాన్స్లో అయితే డిస్కస్ చేస్తాను. అండ్ దీంట్లో కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఏ కమ్యూనికేషన్ పోర్టు మిస్ చేయలేదు. కాకపోతే దీంట్లో యూఎస్బి టైప్ సి కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. సో దీంట్లో వచ్చేటప్పటికి మొత్తం ఓవరాల్గా మీకు 3 యూఎస్బి పోర్ట్స్, ఒకటి వచ్చేటప్పటికి యూఎస్బి 2.0, మరొకటి వచ్చేటప్పటికి 2 వచ్చేటప్పటికే యూఎస్బి 3.1 మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం. ఈవెన్ దీంట్లో మనకి హెచ్డిఎంఐ పోర్ట్తో పాటు RJ45 జాక్, అలాగే స్టాండర్డ్ 3.5mm జాక్తో పాటు మనకి మెమరీ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో బేసికల్లీ నాలాంటి క్రియేటర్స్ లేదా క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, లేదా ఫోటోషాప్ ఎక్కువగా, లేదా ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటారు చూసారా, సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా హ్యాండీగా రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ఒక యూఎస్బి టైప్ సికి సంబంధించినటువంటి పోర్ట్ లేదు, అదొకటే డిసడ్వాంటేజ్ అనిపించింది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా సింప్లీ ఆసమ్. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు ఈ ల్యాప్టాప్ని లాక్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే దానికి కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వైర్లెస్ టెక్నాలజీ కమ్యూనికేషన్లో కూడా ఇందులో 2x2 MIMO వైఫై రిసీవర్ యాంటెనాస్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో బెటర్ వైఫై రిసీవింగ్ సిగ్నల్ రిసెప్షన్ కోసం. అండ్ అట్ ద సేమ్ టైం డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా మనకి ఇది సపోర్ట్ చేస్తుంది, బోత్ 2.4 GHz అండ్ 5 GHz ఆల్సో. అఫ్ కోర్స్ ల్యాన్ కమ్యూనికేషన్ పోర్ట్ ద్వారా కూడా మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్యారలల్గా బ్లూటూత్ 5.0 టెక్నాలజీని కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. లైక్ వైర్లెస్ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు బ్రహ్మాండంగా కనెక్ట్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి విండోస్ 10 హోమ్ ప్రీమియర్ ఎడిషన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ 2019ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ మీరు మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తోటి రిజిస్టర్ అయితే సరిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ విండోస్ 11 విషయానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ ఇది కూడా మీకు ఫ్రీ విండోస్ 11 అప్గ్రేడ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విండోస్ 11 స్టేబుల్ వర్షన్ కనుక మీకు అవైలబుల్ ఉంది అన్నట్లయితే డైరెక్ట్గా మీరు దీని నుంచే అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే ఇన్సైడర్ ప్రివ్యూలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ అన్ని విన్నారు కదా. ఇక కాన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా దీంట్లో కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా నేను ఇందాక మీకు చెప్పినట్లు బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే వీళ్ళు దీన్ని ఇంకొంచెం లైట్ వెయిట్ గా డిజైన్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు అరౌండ్ మీకు వచ్చేటప్పటికే 1.8 కిలోగ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అరౌండ్ 1.5 కిలోగ్రామ్స్ దాకా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కొంచెం లైట్ అంటే ఇప్పుడు కొంచెం మీకు ఏమనంటే బల్కీగా కొంచెం హెవీగా అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా తీసుకొచ్చి ఉంటే అంటే ఇంకొంచెం నెక్స్ట్ డిజైన్లో ఇంకొంచెం స్లిమ్ అండ్ స్లీక్గా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి షామీ ఎంఐ ల్యాప్టాప్ ఉంది చూసారా, దానిలో తప్పైతే చేయలేదు. వీళ్ళు ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇది 1080p తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో కెమెరా క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్డ్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఇవాళ రేపు మనం ఎక్కువగా ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ మీటింగ్స్ ఎక్కువగా యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే జస్ట్ ఫ్రెండ్స్తో చాట్ చేయడానికి మాత్రం మనం వెబ్ క్యామ్స్ని అయితే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఇది డే టు డే లైఫ్లో చాలా 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 ప్రైమరీ డ్రైవర్ అయిపోయింది. సో ఇది 720p బదులుగా 1080p తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, సో ఈ కీప్యాడ్లో మీకు సాధారణంగా డెల్, హెచ్పి ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీరు డెడికేటెడ్ న్యూమెరికల్ కీప్యాడ్ని అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఎక్కువగా ప్రైమరీగా న్యూమెరికల్ కీప్యాడ్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎడిషనల్ యాక్సెసరీ మీద అయితే ఆధారపడాలి. సో దాన్ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేస్తుంటే డెడికేటెడ్గా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కాకపోతే ఒక మంచి విషయం ఏంటి అంటే మనకి అప్ అండ్ డౌన్ యారోస్ ఉండే చూసారా, లెఫ్ట్ అండ్ రైట్. సో ఇవి వచ్చేటప్పటికే కొంచెం పెద్ద కీస్ ఇచ్చారు. నేను మ్యాక్బుక్ ఎయిర్ వాడుతున్నాను, దాంట్లో కొంచెం చిన్నగా ఉంటాయి. సో కంపేరేటివ్ దాంతో ఇందులో నాకు కొంచెం యూసేజ్కి చాలా ఫ్రీ అనిపించింది. సో ఇది ఒక ప్రో. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్లు న్యూమరికల్ కీప్యాడ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెడ్మీ ల్యాప్టాప్ నేను ఆల్మోస్ట్ ఇలా వీక్ యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక ఈ బడ్జెట్లో ఇక ఫైనల్ కంక్లూజన్, దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే షామీ వీళ్ళు ప్రీవియస్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్ ఆల్మోస్ట్ 14 ఇంచెస్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్నే వీళ్ళు 55,000 రూపీస్ దాకా తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో మనకి ఎడిషనల్గా హెచ్డి కెమెరాని అయితే మళ్ళీ మనం ఎడిషనల్గా యాక్సెసరీ కింద అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ అది వచ్చేటప్పటికే మెటల్ బాడీ, ఇది వచ్చేటప్పటికే ప్లాస్టిక్ బాడీ. సో రెడ్మీ అంటే మనందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు వచ్చేటప్పటికే బడ్జెట్ యూజర్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తారు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకు రావడం జరుగుతుంది. సో ఈ ల్యాప్టాప్ని వీళ్ళు లాంచ్
చేసినటువంటి ప్రైస్ 49,990 రూపాయలు. అఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్టయితే మీకు 3,500 రూపీస్ డిస్కౌంట్ రావడం అయితే జరుగుతుంది. సో 3,500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇది వెరీ గుడ్ ఆఫర్ ప్రైస్. అండ్ ఓవరాల్గా మీకు ఒకవేళ ఇంకేదన్నా కార్డ్ ఆఫర్స్ ఇట్లాంటివన్నీ చూస్తే 46,000 రూపీస్కి ఇది మంచి డీల్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ మీరు 50,000 రూపీస్ బడ్జెట్ లాగా ఈ ల్యాప్టాప్స్ని చూస్తున్నారు అన్నట్లయితే అక్కడ మీకు మార్కెట్లో చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ అతి త్వరలో ఎంఐ కంపెనీ కూడా మన ముందుకి రేపు స్మార్టర్ లివింగ్ ప్రోగ్రాంలో వీళ్ళు కొన్ని ల్యాప్టాప్స్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. కాబట్టి వెయిట్ చేయమని నా అభిప్రాయం. ఒకవేళ 45-46Kలో వచ్చింది అన్నట్లయితే 100% మీరు ఒక మంచి ల్యాప్టాప్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఐ థింక్ దిస్ ఇస్ ద గుడ్ చాయిస్, ఒకవేళ కాన్స్ని మీరు యాక్సెప్ట్ చేసినట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ బుక్ ప్రో ఆల్మోస్ట్ వీక్ యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.